జేఎస్ న్యూస్ ఈరోజు మొయినాబాద్ మండల్ వచ్చామన్నమాట. ఈరోజు సరస్వతి టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇక పక్కనే చిలుకూరు కూడా ఉన్నది అనమాట. మనము ముఖ్యంగా ఏంటంటే బాసర పోతూ ఉంటాం. చాలామంది సరస్వతి కోసం పూజలు చేయాలంటే ఎక్కడో మనం వెళ్ళాలి. కానీ చాలామందికి తెలియదు, మన హైదరాబాద్లో చిలుకూరు పక్కన మొయినాబాద్ మండల్ దీని పక్కకే ఉంటుంది అనమాట. జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు. ఇక్కడ చాలామంది తెలుసుకోండి, ఎందుకంటే ఇది చాలా బ్రహ్మాండంగా సరస్వతి గుడి ఉంది. లోపలికి పోయి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పోదాం లోపలికి, రండి చూద్దాం ఇదంతా ఎలా ఉందో తెలుసుకుందాం పంతుల ద్వారా కూడా. అరే ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి చూడండి. గోవులు మనం పూజ చేయాలంటే చాలా పవిత్రమైన గోమాత కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఎంత ప్రశాంతమైన ఏరియా అంటే ఇక్కడ చాలా ప్రశాంతమైన ఏరియా. చూద్దాం, ఇవన్నీ టెంపుల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చూస్తుండండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మరి హోమం చేయాలంటే కూడా ఇక్కడ కూడా హోమం చేయడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. హోమం చేస్తారు ఇక్కడ చాలామంది ఫ్యామిలీతో కూడా హోమం చేయడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చూస్తుందాం, ఇంకా చాలా బాగున్నాయి లోపల. ఇక్కడ పక్కనే ఇంకా చిన్న గుళ్ళు, 2 గుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండమైన గుడి అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకు తెలియనివి చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటాం కానీ మనకు తెలియదు. ఇక్కడ గణేశుడు అనమాట. చూడండి ఎంత చాలా పవిత్రంగా, చాలా సూపర్. మొత్తం పాలరాతితోటి కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఒక పక్క గణేశుడు, మరి ఇంకొక పక్క కూడా ఏంటంటే అనుకున్నాం. ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండమైన, నిజంగా సూపర్ అనమాట. నిజంగా ఇక్కడ భక్తుడు ఆంజనేయుని భక్తుడు అనమాట. మనం పొద్దున్న లేవగానే ఇక్కడ ఆంజనేయుడు కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కూడా ఉన్నది. ఇంకా ఇక్కడ పంతులను కూడా అడిగి తెలుసుకుందాం. ఇట్లా చూస్తుంటే మనకు చాలా ప్రశాంతమైన ఏరియా. చూడండి చెట్లు కూడా, వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడ వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎక్కడ లేదు మనకు హైదరాబాద్లో. ఇక్కడ చిలుకూరు పక్కల మనకు సరస్వతి గుడి, ఇక్కడ పంతులు కూడా ఉన్నారు. చాలా ప్రశాంతమైన ఏరియా. చూద్దాం, మన పంతులను కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మొత్తం పాలరాతి చూడండి, చాలా పాలరాతి ఎంత బ్రహ్మాండంగా ఉందో. చాలా 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 పాలరాతి అనమాట. ఎక్కడ చూసినా తెల్లదనం అనమాట. ఓకే, ఇక్కడ మనకు ముఖ్యంగా అయితే ఇక్కడ పంతులు ఉన్నారు. మనకు సరస్వతి గుడి అనమాట. చెప్పండి, మీరు తెలుగు, హిందీలో పంతులు అయితే హిందీలో మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్. కూర్చొని कैसा इधर कैसा डेवलपिंग है, कैसा आदमी आ रहे, कभी कभी आते हैं इधर. वीडियो रोक रखा है चल नहीं वीडियो మరి ఈరోజు అయితే పంతులకి అయితే ఇక్కడ అడిగి తెలుసుకుందాం. హిందీలో చెప్తారా, తెలుగులో చెప్తారా? చెప్పండి పంతులు, మీరు ఈ డెవలప్ कैसा है, ये क्या तेलुगु में बात करते हैं हिंदी? हाँ बोलो, कैसा कितने दिन से है तुम इधर, कैसा डेवलप है? मैं राजस्थान से हूँ। राम प्रसाद शर्मा मेरा नाम है और राजस्थान भिलवाड़ा से मैं हूँ। और यहाँ पर वेद माता गायत्री टेम्पल है। और इस मंदिर में मेरे को 9 साल हो चुके हैं। और यहाँ पर ये मंदिर जो बनाने वाले हैं, एक मैडम है, प्रेमलता शर्मा मैडम है, हरियाणा से आए हुए हैं और यहीं पे आके वो सेटल हो चुके हैं। और उन्होंने ही यहाँ पर ये गायत्री मंदिर बनाया है। और लगभग इसको 25 साल मंदिर को हो चुके हैं। और मंदिर का टाइमिंग सुबह 5 बजे से लेकर 12 बजे तक मंदिर ओपन रहता है। और शाम को 3 बजे से लेकर 8 बजे तक मंदिर ओपन रहता है। 8 बजे क्लोज हो जाता है। सुबह पूजा में, सुबह अगर भक्तों को अगर किसी को भी अगर पूजा करवाने का है तो 8:30 साढ़े 8 बजे के बाद में पंडित जी वगैरह, पंतुल वगैरह पूजा कर सकते हैं। उससे पहले भगवान का पूजन वगैरह होता है, आरती, भगवान गायत्री माता का और भगवान शिव का जल से, दूध दही से, पंचामृत से अभिषेक होता है। और फिर 6 बजे आरती होती है। फिर दूध का भोग लगता है, प्रसाद का भोग लगता है। फिर माला वगैरह इधर ही बनाते हैं।
और फिर भगवान को माला वगैरह पहनाते हैं। फिर 8 साढ़े 8 बजे भगवान को गायत्री माता का हवन होता है। अगर किसी भी भक्त को अगर हवन करवाने का है तो 9 बजे आकर हवन करवा सकते हैं। और जय माता, राधे राधे। థ్యాంక్ యూ. మరి మొత్తం పైన అయితే ఈరోజు నిజంగా చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మనకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. మళ్ళీ మధ్యలో కొద్దిగా ఆఫ్ చేసి కూడా మళ్ళీ సాయంత్రం 3 బజేసే మళ్ళీ 3 గంటల నుంచి కూడా మళ్ళీ సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా సరస్వతి గుడి చాలా చాలా బ్రహ్మాండంగా కట్టిరు. మొత్తం పాలరాతి అనమాట. చాలామంది హైదరాబాద్ నుంచి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే సరస్వతి గుడి మన హైదరాబాద్లో చాలా తక్కువ కాబట్టి ఈరోజు వచ్చి మాత కాబట్టి చూడండి. ఒకసారి దేవుని కూడా చూడండి, ఒకసారి జూమ్ చేసుకోండి మన దేవుని కూడా. ప్రతి ఒక్కరు రండి. ఓకే, థ్యాంక్ యూ.